ఆదిశివుల అదే. లెక్కన. హ్మ్. అదే మన మైండ్‌ని వీక్ చేసారు. అదే థాట్‌ని వీక్ చేసి మన వీక్‌నెస్‌తోనే ధైర్యాన్ని భయాన్ని కోల్పోయి ఇప్పుడు పదము ఎవరికి భయం ధైర్యం ఇక్కడ ఉండదు. థాట్ వీక్ అవ్వడం భయం. కాదు. భయము. హ్మ్. మనం వాడాల్సిన పదం భయము. అదే చూసి బాబాయ్ అదే చెప్తున్నాడు. ఈ రోజున్న పెద్ద సమస్య భయము, చింత. మనిషి హ్మ్. ఒక్కసారి భయపడ్డాడంటే ఆత్మిక అంటే మన యొక్క స్థితి ఎంత కిందికెళ్ళిపోతదంటే ఒక లో స్టేట్ ఆఫ్ మైండ్ అది. ఆ లో హ్మ్. స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఇంకా ఏమేమి ఆలోచిస్తామో మనకే తెలీదు. సపోజ్ ఇక అటువంటి టైంలో ఏ ఎండలెక్కువై వాంతికొచ్చినా అమ్మో! వాడు ఏదో చేశాడంట నాకింక కాసేపయితే ఇంక బ్లడ్ కూడా వామిటింగ్ అయిపోతదేమో అని భయపడ్డామంటే ఇక జరుగుతాయి కూడా అన్ని. ఇప్పుడు మామూలుగా ఎండలోకెళ్తే తల తిరిగినట్టు అనిపించదా? సో, అప్పుడు ఏం ఆ! చేస్తారు అవన్నీ వీటికి లింక్ చేసుకొని కూర్చుంటారు. ఇంకా ఆలోచించి, ఆలోచించి, ఆలోచించి ఏ స్టేజ్‌కొచ్చేస్తున్నారంటే మాకు అవి వినిపిస్తున్నాయి, వాళ్ళు కనిపిస్తున్నారు, వీళ్ళు కనిపిస్తున్నారు అని చెప్పేసి అసలు ఇక వీళ్ళే ఇంక అట్రాక్ట్ చేస్తుండ్రేమో అనిపిస్తది. ఇప్పుడు హ్మ్. చెడు మన దగ్గరికి వస్తదా? రాదా? అన్నది మన కర్మేంద్రియాల మీద రాజ్యం చేసే దాన్ని బట్టి ఉంటది. అవునా? బాబా అంటాడు కదా! మాయ రాదు అవును. మీరే దాన్ని పిలిపిస్తారు, టీలిచ్చి కూర్చోబెడతారన్నట్టు. అవి వస్తాయో రావో మనకు తెలీదు గానీ, ఇక్కడ మన ఆలోచనలతోటి ఎక్కువ మటుకు చేసేస్తుంటాం. సో, అప్పుడు ఏమైపోతాయి? అవి కూడా ఏదో ఒక శరీరం ఉంటే కొంతన్నా రిలీఫ్ ఉంటదన్నట్టు అవి పట్టేస్తుంటాయి. హ్మ్. సో, అప్పుడు ఏం జేయాలి? ముక్తినివ్వాలా అంటున్నాడు. ఎట్లా ముక్తినిస్తాము? నేను ఆత్మని నిరాకార జ్యోతిర్బిందు ఆలోచించి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. పూర్తిగా బిందు రూప స్థితి. ఇచ్చి శివ పరమాత్మ ఆత్మిక సోదరులకు ముక్తిని ప్రసాదించారు. ఆత్మిక సోదరులు శాంతిని వాళ్ళు మన ఆత్మిక సోదరులే. మన తండ్రి పిల్లలే. ఆత్మిక సోదరులు శాంతిని అనుభవం చేస్తున్నారు. శివ పరమాత్మ వారికి ముక్తిని ప్రసాదించారు. మళ్ళీ ఇంకా వీలైతే ఇంకా ఆరోగ్యకరమైన శరీరాన్ని పొంది సంతోషంగా ఉన్నారు. ఒక శరీరం అంటే వచ్చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సో, ఆ వాళ్ళకి ఈ రోజు మనకి ఈ శరీరం ఉందంటే మనం చేసుకున్న అదృష్టం. ప్లస్ మన శరీరానికున్న గొప్పతనం ఏంటిది? యజ్ఞంలో వేసిన తర్వాత పరమాత్మ మనకి సేవ కోసం ఇచ్చిన తనువు. ఇది మన తనువు యొక్క విశేషత. సో, వాళ్ళకి ఆ తనువు లేక దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు బండ్లు నడిపేయడమో, సూసైడ్‌లని చెప్పో, లేకపోతే అకాల మృత్యులు చెందో ఏదో ఒక రకంగా చేసి శరీరాన్ని పోగొట్టేసుకున్నారు. ఇక అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అందుకే ఇది గిఫ్ట్ అంటారు. సో, అటువంటి వాళ్ళకి ఈరోజు శరీరం రావాలన్న శుభకామన చేయాలి. మీరు చేస్తే అవుతది అంటాడాయన. సో, ఆ రకంగా గూడా అందరూ ట్రై చేసి చూడండి. ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు భయపడడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. భయం అన్నది స్థూల వస్తువుల్ని పెట్టి భయపెట్టేస్తారు.